నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి నిన్న ఫలితాలు ముగిసే వరకు కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు హాట్గా కొనసాగుతున్నాయి. మనం చూశాము. అయితే మనం మొదట్లోనే చెప్పుకున్నాము, ఇవి కేవలం ఎన్నికలకు సంబంధించిన హీట్ పుట్టించే రాజకీయాలే కాదు, ఎన్నికల తర్వాత కూడా ఇదే హీటు, ఇదే హాట్ వాతావరణం వెస్ట్ బెంగాల్లో ఉండబోతున్నది. ఇప్పుడు దీదీ వర్సెస్ మోదీలో దీదీ రాజీనామా చేయను తన ముఖ్యమంత్రి పదవికి అని చెప్పేసి భీష్మించడంతో ఆ హాట్ వాతావరణం మళ్ళీ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడడంతో పాటుగా 100 సీట్ల చోరీకి పాల్పడింది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఈసీ ప్రధాన శత్రువు, ప్రధాన విలన్ అని చెప్పేసి కూడా మమతా బెనర్జీ వెల్లడించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో మొత్తంగా కలకత్తాలో, పశ్చిమ బెంగాల్లో పాలిటిక్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దీదీ వర్సెస్ మోదీలో మళ్ళీ ఎవరు పైచేయి కాబోతున్నారు, ఎలాంటి ఉద్రిక్తతలు ఉండబోతున్నాయి, ఎలాంటి అల్లర్లు చోటు చేసుకుంటాయనే ఒక ఆందోళనకరమైన వాతావరణం కూడా మనకు వెస్ట్ బెంగాల్లో మళ్ళీ మొదలైంది.